హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ఓన్లీ పర్మనెంట్ బేసిక్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. అండ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అయినట్లయితే జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. అందరూ కూడా మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనకు వచ్చేసి సిఎస్ఐఆర్లో నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ నుంచి మనకి చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. మనకి ఇది వచ్చేసి సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ మాట. మీరు ఇక్కడ కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పేసి ఉంటుంది కదా. ఇందులో మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ 1 అని చెప్పేసి ఉంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 05/2025 అండి. మోర్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ మనకి 2025లోకి వెళ్ళి జూన్లోకి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ ఫర్ ది టెక్నీషియన్ 1 అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుంది మాట ఈ నోటిఫికేషన్ అనేది. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. అలాగే అప్లై చేసుకోవడానికి లింక్ కూడా ఇక్కడే ఉంది. ఈ లింక్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏవైతే ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసిన మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి అది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఆ వీడియో చూసి మీరు నాకు డైరెక్ట్గా అయితే కాల్ చేయొచ్చు. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ చూడండి, 6th June 2025 అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ నుంచి మనకి వచ్చిన నోటిఫికేషన్ అన్నమాట. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 6th June 2025 అయితే స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ మనకి 10th July 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఓకే, ఎటువంటి కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. అన్ని కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనకి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అనేది 50K అనేది టార్గెట్ పెట్టుకున్నాను. ఎప్పుడైతే 50K అనేది మనకి రీచ్ అవుతుందో అప్పటి నుంచి నేను ఏం చేస్తానంటే, రోజుకు ఒక వీడియో కాకుండా రోజుకు 2 నోటిఫికేషన్లు ఎక్స్ప్లెయిన్ చేసేలాగా నేనైతే ప్లాన్ చేస్తున్నాను. అందుకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియో కూడా లైక్ చేయండి. మన టార్గెట్ అచీవ్ అవ్వడానికి మీరు కూడా హెల్ప్ చేయండి. ఇది వచ్చేసి మనకి టెక్నీషియన్ 1 పోస్ట్ అండి. ఇందులో మనకి టోటల్గా వేకెన్సీస్ ఇక్కడ చూడండి మనకి ఎన్ని ఇచ్చారో. యూఆర్ కేటగిరీకి వచ్చేసి 30, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 27, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 8, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 15, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 6 పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఈఎస్ఎం వాళ్ళకి వచ్చేసి 8, స్పోర్ట్స్ కోటాలో మనకి 4 ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 6 పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. పే స్కేల్ లెవెల్ ఇక్కడ చూడండి, 19,900 నుంచి 63,200 వరకు బేసిక్ శాలరీ అనేది వేరీ అవుతుంది. మీకు ఇనీషియల్గా 19,900 స్టార్టింగ్లో మీకు ఈ శాలరీ ఇస్తే గ్రాస్ శాలరీ పర్ మంత్ వచ్చేసి 38,500 అయితే వస్తుందన్నమాట. అంటే మనకి 38,500 అనేది మీకు నెలకు వచ్చే జీతం అండి. స్టార్టింగ్లో మీకు ఇచ్చే శాలరీ అయితే అది. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అన్నిటికి కూడా వర్త్ వస్తుంది. మనకి ఇక్కడ డీటెయిల్ వేకెన్సీ ఇచ్చారన్నమాట. అంటే వేకెన్సీస్ అనేవి మనకి పోస్ట్ కోడ్ వైజ్గా డివైడ్ చేశారు. బ్రాంచ్ వైజ్గా కూడా మనకి ఇచ్చారన్నమాట. మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే టెక్నీషియన్ 1 గ్రేడ్ 2 అన్నిట్లు కూడా సేమ్గానే ఉంటాయి. టెక్నీషియన్ 1 గ్రేడ్ 2 అని చెప్పేసి ఉంటుంది. బట్ ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటంటే పోస్ట్ కోడ్ అనేది చూసుకోవాలి. T101 పోస్ట్ కోడ్కి వచ్చేసి 25 పోస్టులు అయితే ఉన్నాయండి. 25 కూడా కేటగిరీ ఇచ్చారు. చూడండి, ఇక్కడ యూఆర్ వాళ్ళకి 9, ఓబీసీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 2, స్పోర్ట్స్ కోటాలో 2, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈఎస్ఎం వాళ్ళకి 2, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు వేకెన్సీ అనేది చెక్ చేసుకోవాలి. పోస్ట్ కూడా చెక్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఏంటో చూడాలన్నమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎవరైతే ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ ఒక్కటే ఉంటే సరిపోతుంది. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి, నాట్ 2 ఇయర్స్. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఫిట్టర్ ట్రేడ్లో బట్ వ్యాలిడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అంటే నేను ఫిట్టర్ వర్క్ చేస్తాను నాకు వచ్చేయండి అంటే సరిపోదు. మీకు వ్యాలిడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందన్నమాట. ఓకేనా, 10th క్లాస్ ప్లస్ ఐటీఐతో ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ ఇక్కడ మనం చూడండి 102 అండి. పోస్ట్ కోడ్ 2 వేకెన్సీ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో వెల్డర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ కోడ్
103 అండి. 3 వేకెన్సీ ఉన్నాయి. 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో టర్నర్ పోస్ట్ ఎవరైతే మన ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా ఈ పోస్ట్‌కి అనేది ఎలిజిబుల్ అండి. దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ T104 అండి. 12 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి పోస్ట్ కోడ్ T105 అండి. 8 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో మెషినిస్ట్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో ఆ ట్రేడ్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుంది. నెక్స్ట్ T106 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ చేసిన వాళ్ళు, ఈ ట్రేడ్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. రిలవెంట్‌గా నేను కమ్యూనికేషన్ చేశాను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, రిలవెంట్‌గానే ఉంది కదా అప్లై చేస్తాను అంటే అవ్వదు. ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ T107 చూసుకున్నట్టయితే ఒకటే వేకెన్సీస్ ఉంది. దీనికి వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనకి T108 అండి. ఒకటే వేకెన్సీ ఉంది. 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో మెకానికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పోస్ట్‌కి అనేది అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ T109లో మనకి 11 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి అప్లికేషన్ అనేవి పెట్టుకోవచ్చు 109 పోస్ట్‌కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ 110 అండి. మనకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి T111 పోస్ట్ కోడ్ ఒకటే వేకెన్సీ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎవరైతే ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ T112 అండి. అంటే 11, 12 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. పోస్ట్ కోడ్ 113 చూసుకున్నట్టయితే మనకి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ట్రేడ్ గానీ, లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గానీ, లేదంటే కంప్యూటర్ సైన్స్ గానీ. ఓకేనా. మనకి 10th క్లాస్ తర్వాత ఐటీఐలో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ గానీ, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గానీ, లేదా కంప్యూటర్ సైన్స్ గానీ. ఓకేనా. ఈ 3 ట్రేడ్‌లో ఏ ఒక్క ట్రేడ్ చేసినా సరే ఈ మన పోస్ట్ కోడ్ 113కి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 114 చూసుకున్నట్టయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో మోటార్ మెకానిక్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. T115 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎలక్ట్రోప్లేటర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి T116 చూసుకున్నట్టయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో పెయింటర్ ట్రేడ్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. 117 పోస్ట్ కోడ్ వచ్చేసి 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో షీట్ మెటల్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ 118 చూసుకున్నట్టయితే 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో హౌస్ కీపర్ ఎవరైతే ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా. డిఫరెంట్ పోస్ట్ కోడ్ ఉంటుంది, డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. పోస్ట్ కోడ్ వచ్చేసి T119 చూసుకున్నట్టయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో క్యాటరింగ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. T120 వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎక్స్‌రే టెక్నీషియన్ ఎవరైతే ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అండి. T121కి ఒకటే వేకెన్సీ ఉంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ఫిజియోథెరపీ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. T122 చూసుకున్నట్టయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో క్లినికల్ గానీ, లేదంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇదే అండి ఇప్పుడు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసిన పోస్ట్ కోడ్ దానికి రిలేటెడ్‌గా ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నమాట. ఓకేనా. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఈ పోస్ట్ కోడ్‌కి నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది, నేను అప్లై చేయొచ్చా లేదా అని మీరు కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై అయితే ఇస్తానన్నమాట. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే మనకి 2 స్టేజ్‌లో ఉంటాయి. స్టేజ్ 1 ఉంటుంది, స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 1 వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ ఏం చేస్తదంటే మీరు పెట్టిన అప్లికేషన్స్ అనేవి స్క్రీనింగ్ చేసి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఆఫ్టర్ ట్రేడ్ టెస్ట్ మీకు ఏంటంటే ఎవరైతే క్వాలిఫై అవుతారో ట్రేడ్ టెస్ట్ వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మనకు టోటల్‌గా 3 పేపర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో మనకి పేపర్ 2, పేపర్ 3 మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. పేపర్ 1 వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఓకేనా. ఇక్కడ ట్రేడ్ టెస్ట్ అనేది
ఏ డిపార్ట్మెంట్ వైజ్గా వాళ్ళకు ఉంటాయన్నమాట. కానీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ ట్రేడ్కి ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ సంబంధించి కంప్యూటర్ సైన్స్, ఓకేనా. ఎవరికి సంబంధించి వాళ్ళ ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. వాళ్ళకి వచ్చేసి మనకి ఇక్కడ స్టేజ్ 2లో చూడండి మనకి ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. 10th క్లాస్ ప్లస్ ఐటీ అండ్ 12th స్టాండర్డ్లో మీ క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ 150 క్వశ్చన్స్ వస్తాయి. 2 hours 30 minutes డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి 1 hour అండి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 క్వశ్చన్స్ 100 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. పాస్ మార్కులు వస్తే సరిపోతుంది. పేపర్ 2 వచ్చేసి 30 minutes అండి. పేపర్ 3 వచ్చేసి 1 hour అయితే డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. పేపర్ మనకి వచ్చేసి పేపర్ 2లో ఇక్కడ మనకి జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్ అండి. అంటే మనకి ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్, 1 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. పేపర్ 3లో మనకి ఇక్కడ 1 hour కదా, 50 క్వశ్చన్స్ 100, 150 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్. సేమ్ అండి. 1 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. జనరల్ ఇన్ఫర్మేషన్ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు కూడా మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇన్‌కంప్లీట్ అప్లికేషన్ ఏదైనా ఉన్నట్టయితే అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్ అన్నీ కూడా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్‌తో మ్యాచ్ అవ్వాలి. రిక్వైర్డ్ ఏదైతే రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మీరైతే క్లెయిమ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే అప్లోడ్ చేయాలి. క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ కోడ్. ఇదేంటంటే మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే. మీకు 2, 3 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా సెపరేట్‌గా మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మనకి ఇక్కడ చాలా క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. చూడండి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి వచ్చేసి 3 ఇయర్స్ ఇచ్చారు. రెగ్యులర్ సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి 5 ఇయర్స్ అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. స్పోర్ట్స్ కోటాలో కూడా మనకి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. స్పోర్ట్స్ కోటాలో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనమాట. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఎటువంటి అలవెన్స్ అయితే ఉంటాయో డీఏ అని, హెచ్ఆర్ఏ అని, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని, మెడికల్ ఎక్స్‌పెన్స్ అని, లీవ్ ట్రావెల్స్ కన్సల్టేషన్ అని, అండ్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అని ఇవన్నీ కూడా మీకు వర్తిస్తాయి. అన్నీ కూడా మీకు వస్తాయండి. అండ్ ఆల్ ఇండియా సర్వీస్ అండి. అంటే ఇదేంటంటే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ అయితే రావచ్చు. బట్ మాక్సిమం మీకు 99.99% మీకు బెంగుళూరులోనే పోస్టింగ్ అయితే వస్తుంది. ఆఫ్టర్ దట్ మీరైతే ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చు. అదర్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఎవరైతే ప్రైవేట్ అండ్ స్టేట్ బాడీస్ గానీ, సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎన్ఓసీ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనేది వాళ్ళకి ప్రొవిజన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ దట్ మిమ్మల్ని అయితే కన్ఫర్మేషన్ అయితే చేస్తారన్నమాట. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇస్తానన్నమాట. రిజిస్ట్రేషన్ ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫీజు, తర్వాత వచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. బట్ సెపరేట్ అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుందన్నమాట. బట్ ఈచ్ పోస్ట్ కోడ్ ఒక పోస్ట్ కోడ్‌కి ఒక అప్లికేషనే పెట్టాలి. అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ ఉందనుకోండి. ఎలక్ట్రానిక్స్‌కి నేను అప్లై చేశానంటే ఒక మెయిల్ ఐడీ, ఒక నంబర్‌తోనే అప్లై చేయాలి. మళ్ళీ ఇంకో సెపరేట్‌గా ఇంకో మెయిల్ ఐడీ, ఇంకో ఫోన్ నంబర్‌తో 2, 3 సార్లు మీరు అప్లై చేయకూడదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే మనకి ₹500 అనేది అప్లికేషన్ ఫీజ్ అండి. ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారా మీరైతే ఇక్కడ పే చేయొచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి స్టెప్ బై స్టెప్. అండ్ దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి వీళ్ళెవ్వరికీ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. వాళ్ళైతే ఏమీ పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా. ఈచ్ సెపరేట్‌గా మీరు పే చేయాలి. మల్టిపుల్ అప్లికేషన్ పెట్టినట్టయితే అప్లికేషన్ ఫీజు సెపరేట్‌గా పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చెక్ లిస్ట్ చూడండి. ఇక్కడ ఏవైతే డాక్యుమెంట్స్ మెన్షన్ చేశారో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక పీడీఎఫ్ ఫార్మాట్‌లోనే ఉండాలి. సెపరేట్‌గా మీరేం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. 10th వేరేగా, ఇంటర్ వేరేగా, ఐటీఐ వేరేగా, క్యాస్ట్ సర్టిఫికేట్ వేరేగా ఇవేమీ అవసరం లేదు. అన్నీ కూడా ఒక పీడీఎఫ్ ఫార్మాట్‌లో క్రియేట్ చేసి ఓకేనా, మీరు దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 5 MB లోపైతే ఉండాలి. ఎస్‌బీఐ కలెక్ట్ ఈ రిసిప్ట్ అయితే ఉండాలన్నమాట. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేస్తారో వాళ్ళకి ఈ రిసిప్ట్ అప్లోడ్ చేస్తారు. అండ్ ఫీజు ఎవరికైతే ఎగ్జామ్షన్ ఉందో వాళ్ళైతే ఏమీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫోటో, సిగ్నేచర్ అండ్ మార్క్ షీట్, 10th క్లాస్ మార్క్ లిస్టు, ఐటీఐ, డిప్లొమా ఉంటే డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్, ఇంటర్ ఉంటే ఇంటర్, ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్, ఎన్ఓసీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఓకేనా. ఐడీ ప్రూఫ్‌తో సహా మొత్తం అన్నీ కూడా ఒక సింగిల్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీరైతే ప్రిపేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే మీరు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తానన్నమాట. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.